నమస్తే సత్యం గారు. చెప్పండి సార్. నమస్తే నమస్కారం సార్. కృష్ణ. నమస్తే అంజనేయులు గారు. విఠల్ గారు నమస్తే సార్. బాగున్నారా సార్ అందరు కూడా? ఓకే ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ బిఎస్ఆర్ విత్తనాలు వేసిన మిర్చి రైతు తోటలో ఉన్నామండి. ఇప్పుడు మార్చి 9వ తారీఖు, ఈరోజు మార్చి 9వ తారీఖు. ఇప్పటికీ ఈ వెరైటీ 2 సార్లు క్రాప్ అనేది కటింగు అయిపోయింది కంప్లీట్గా. మళ్ళీ ఇప్పుడు నవంబరు డిసెంబర్లో తోట ఎట్లయితే ఉందో ఆ రకంగా తోట అనేది మళ్ళీ ఇప్పుడు మార్చి 9వ తారీఖు ఈరోజు మనం ఇక్కడికి రావటం జరిగింది. అసలు తోట మొత్తం టోటల్గా ఏంటంటే కంప్లీట్గా మళ్ళీ కూడా ఏంటంటే పచ్చదనం ఉంది, గ్రోత్ ఉంది, హైట్ ఉంది. మొత్తం టోటల్గా అంతా కూడా చూడండి. ఇక్కడంతా కూడా వీళ్ళందరూ కూడా మిర్చి రైతులు. అంజనేయులు గారు కానీ విఠల్ గారు కానివ్వండి. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే మళ్ళీ క్రాప్ పడ్డదంతా. మళ్ళీ కూడా ఏంటంటే అంతా కూడా క్రాప్ అనేది కూడా చూడండి. క్రాప్ కూడా ఏంటంటే దగ్గర క్రాప్ అనేది కూడా మళ్ళీ కూడా రావటం అనేది జరిగింది. ఇదంతా కూడా పిందె మొత్తం. ఇప్పుడు అంతా కంప్లీట్గా ఏంటంటే అంత పిందె అనేది కూడా రావటం అనేది జరిగింది. ఓకే సత్యమన్న, మరి విత్తనం మీకు హ్యాపీ అనిపించిందా సత్యమన్న? హ్యాపీ ఉందా? మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మిర్చి మీ యొక్క అనుభవం? 5 సంవత్సరాలు. 5 నుంచి 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలలో మీకు అంటే ఈ విత్తనం బెస్ట్ క్వాలిటీ అనిపించిందా? ఈ 6 సంవత్సరాలలో మంచి అంటే మీకు నెంబర్ 1 అనిపించిందా ఈ విత్తనం? ఎప్పుడు అమ్మిన రేటు కన్నా కూడా ఎక్కువ మంచి దిగుబడి వచ్చింది, నిజాటుగా అమ్మింది. అంతేనా సార్? ఓకే ఓకే. అంటే మీరందరూ హ్యాపీగా ఉన్నారా సార్? అంజనేయులు గారు, విఠల్ గారు నాకు ఇక్కడ మంచి రైతు అనేది చెప్పారు. విఠల్ గారు, అసలు మీరు చూడండి 2 కటింగ్లు కోసిన తర్వాత కూడా క్రాప్ ఇట్లా ఉంటుందా సార్? అసలు సార్ నేనే చూసి చెప్పిన, మొన్న కూడా చెప్పిన, చూసి చెప్పిన మందు పోయి మంచి అడుగు మంది ఇప్పుడు అంతేనా సార్? చెప్పిన సార్. అంతేనా? ఓకే. అంటే ఇప్పుడు మళ్ళీ నవంబర్ క్రాప్ లెక్క ఉంది అనే చెప్పిన మొత్తం టోటల్ గా. ఓకే. ఇప్పుడు కృష్ణ గారు, మీరు పక్క విలేజ్ నుంచి వచ్చారు కదా, మీరు కూడా ఒక 100 మంది అంటే రైతులకు మంచి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. రెండోది మీ ప్రాంతంలో కూడా మన ఆర్పిఎస్ని కూడా బాగా వాడిస్తూ ఉన్నారు. అసలు ఈ తోట చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది కృష్ణ గారు? దీని రిజల్ట్ అంతేనా? మీ అమ్మమ్మ గారు రా ఇది? అవునండి, మా అమ్మమ్మ గారు. ఓకే ఓకే ఓకే. ఇదంతా కూడా హ్యాపీ అంటే మొత్తం క్రాప్ సెట్టింగ్ కానీ ఇదంతా కూడా చూడండి. అసలు నవంబర్లో మళ్ళీ ఫస్ట్ క్రాప్ అనేది ఏ రకంగా ఉందో ఆ రకంగా మళ్ళీ రావటం అనేది కూడా జరుగుతుంది. ఇదంతా కూడా చూడండి కంప్లీట్గా క్రాప్ అనేది కూడా దగ్గర క్రాపు ఇదంతా కూడా క్రాపు సైజు అంతా కూడా చూడండి మొత్తం. మళ్ళీ ఇప్పుడంతా కూడా కంప్లీట్గా ఏ రకంగా వస్తుంది అనేది ఇది బిఎస్ఆర్ విత్తనాల యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత అనేది ఇది. అంతా కూడా కంప్లీట్గా అంటే మొత్తం సన్న క్రాప్ అంతా కూడా ఇప్పుడు అంతా వారం రోజులలో దీని యొక్క మొత్తం టోటల్గా అంతా కూడా అంతే ఉంది. ప్రతిది కూడా ప్రతి కొమ్మకు కూడా మొత్తం టోటల్గా క్రాప్ అనేది ఉంది. ఇది దీని యొక్క ప్రాధాన్యత. ఇదంతా కూడా చూడండి, ఎటు చూసినా కానీ మొత్తం కంప్లీట్గా పచ్చదనం ఉంది. మార్చి 9వ తారీఖు అయినా కానీ ఏంటంటే అంతా కూడా క్రాప్ అనేది ఉండటం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఈ విత్తనాన్ని మళ్ళీ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారా సార్? ఈ ఊరు మొత్తం కూడా మన విత్తనాలని మరి ఆలోచన చేస్తున్నారా సార్? కొంతమందికి ఇది పెట్టండి, మనం మస్తు కష్టపడుతున్నాం అని చెప్తున్నా సార్. అంతేనా సార్? ఓకే, గ్రేట్ సత్యం గారు. ఓకే, రైట్.